బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా కుంభమేళ అనేది సూర్యగ్రహ సంచారానికి అనుగుణంగా, గురుగ్రహ సంచారానికి అనుగుణంగా కూడా జరుగుతుందని అంటుంటారు. సూర్యుడు మకర రాశిలోకి రావడం, గురువు మేషరాశిలోకి, అంటే ఈ గ్రహగతులకి మనకు పురాణ కథనం చూస్తేనేమో అమృత బిందువులు పడిన దానికి ఈ రెండింటికి ఎట్లా అండి ఇంటర్లింక్? సూర్యుడు ఎందులోకి సంక్రమిస్తాడు? ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి. అది ఇప్పుడు వచ్చే రాశిలో ఏంటంటే మకర రాశి. ఇప్పుడు శుక్రగ్రహణంలోకి బృహస్పతి ఆయన గారు సహకరిస్తారు, అంటే అందులోకి వస్తాడు అని అర్థం. సత్యయుగంలో జరిగింది ఇది. సత్యయుగం తర్వాత ఇది 27 సత్యయుగాలు జరిగాయి. మీరు అంటున్నది ప్రశ్న గమనించాలి. మీరు అడిగింది ఏంటంటే ఇది 28వ కలియుగంలో మనం ఉన్నాం, అంటే 27 కలియుగాలు అయిపోయాయి ఆల్రెడీ. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క యుగంలో జరిగింది. మీరు అన్నది ఇక్కడెక్కడ సంక్రమిస్తుంది గురువు గారు అని అంటే ఫస్ట్లో జరిగింది మాత్రమే చెప్తున్నాం మీకు. తర్వాత ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఒకటే రోజు ఫెస్టివల్ ఎందుకు రాదు? సంక్రాంతి 13, 14, 15 మాత్రమే వస్తుంది. మీరు బాగా గమనించండి. ఓన్లీ అది అప్పుడే ఎందుకు వస్తుందంటే మా సూర్యుడు మకరంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తరుణంకి పండగ అని అంటారు కదా. అలాగా ఉగాది రాజు చూడండి, మరి శివరాత్రి రాజు చూడండి, మరి అలాగా ఈ సూర్యుడు మకర రాశిలోకి వచ్చాక సంక్రాంతి పురుషుడు అని అంటారు కదండి. కలియుగం అనేది 28వది. ఇప్పుడు 28వ కలియుగం అంటే మొదటిసారి దేవాది దేవతలు జీవితాన్ని సాధించడానికి అమృత కలశం గురించి చేసిన గడియ గురించి, అప్పుడు భూమండలంలో పడుతున్న ఆ తరుణము నీకు ఈ ఇయర్ కలిసి వచ్చింది. ఈ ఇయర్ 13వ తారీఖు వచ్చింది. అది అంతే. ఈ ఇయర్లో నువ్వు అన్న ఆ బృహస్పతి, నువ్వు అన్న ఆ మకర సంక్రాంతిలోకి, మీరన్న ఈ మకరంలోకి సూర్యుడు ఎంట్రీ ఇచ్చే తరుణం ఈ ఇయర్ మాత్రమే ఉంది. వచ్చే ఇయర్ ఉండదు కదా ఇది. కాబట్టి ఏంటంటమ్మా వాటి యొక్క నిర్ణయం ఇప్పుడు కాలేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినది. కానీ పాటింపుడు మాత్రం 800 సంవత్సరాల నుంచే అవుతుంది కదమ్మా. 800 సంవత్సరాల నుంచి మీరు అన్న ఈ కుంభమేళ, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ, మేఘ కుంభమేళలు వచ్చాయి వార్తల్లోకి. మరి అంతకు ముందుకు మనం పాటించినా పాటించకపోయినా గ్రహాలు వాటి యొక్క శక్తులు మాత్రం పాటించాయి కదా. కాబట్టి ఏంటంటే మీరు అన్నది శుక్లపక్షం. ఇప్పుడు మీరు మొదట ఇంకో విషయం కూడా అన్నారు, స్వామి ఈ పౌర్ణమి ప్రత్యేకమైనది మనకి అని అన్నారు. ఈ పౌర్ణమి పేరు కూడా మీరే చెప్పారు కదా. ఈ పౌర్ణమి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే పౌర్ణమి వస్తుంది, కానీ కుంభమేళ ఉండదు. కాబట్టి ఏంటంటమ్మా నక్షత్ర తిథులు అనేది ఈ ఇయర్ మారింది. ఇందులో కుంభమేళ 12 సంవత్సరాలు 2013కి. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా డేట్స్ మీరు అక్కడ చూడండి, సేమ్ ఇదే రాశులు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు మీరు అన్న విషయం ఏంటంటమ్మా పైన గ్రహణాలను బట్టి జరుగుతున్న తరుణం ఇది. ఎన్ని గ్రహణాలు ఉన్నాయి మన దగ్గర? 9 ఉన్నాయి. 9 గురువులు ఉన్నారు, 9 విధాలుగా మారుతున్నారు అని చెప్పి మనమే చెప్పినప్పుడు దేవాది దేవతలు నిర్ణయించిన మేళ ఈ సమయంలో రావడం అనేది మార్పులు చేర్పులు. కుంభ అని చెప్పింది కూడా. కుంభ అనేది ఏంటంటమ్మా మేళ ధన్వంతరి, దానికి శక్తి వచ్చే గ్రహణ కలయికలు ఈ రెండు. మీరన్న సంక్రాంతిలోకి మకరంలోకి ఈ సూర్యుడు ఎంట్రీ ఇచ్చే తరుణం ఒకటి. ఈ బృహస్పతికి సంబంధించింది ఏంటంటమ్మా కుంభరాశి అని చెప్పినాం కదమ్మా. ఈ కుంభ అంటే ఏంది? కలశం కదా. దాన్ని ఆరంభించే సమయం అది అంటున్నా. అంటే ఆ సమయం నుంచి స్టార్ట్. ఎప్పుడు మంగళ స్నానాలు స్టార్ట్ చేయాలి ఈ మీ కుంభమేళ అయ్యేటప్పుడు అంటే ఈ సమయం అని చెప్పి నిర్ధారించిన సమయం అది. ఈ రెండు రాశులు కలిసినప్పుడు జరగబోయే మహాప్రక్రియనే రాజయోగం అంటారు, రాజస్నానం అంటారు. ఈ రాజస్నానం రావడానికి ముందు 2 గ్రహాలు కలుస్తాయి. దానికి వివరణ ఈ విధంగా ఉందమ్మా. చాలామంది గురువులు మీరు అన్న విషయం వివరంగా చెప్పి పెట్టారు, కానీ నేను చెప్తుంది ఎప్పటిది? యుగాలకు ముందు సంబంధించిన విషయం చెప్తున్నాను మీకు. అంటే యుగం ఇప్పుడు మీరు చాలా యూట్యూబ్లో చెక్ చేయండి అమ్మా. ఇది 28వ కలియుగం అని చెప్పేసి ఇంతవరకు ఎవరు మాట్లాడలేరు. మరి కలియుగం అంతమైపోతుంది అని తెలుసు అంతవరకు, కానీ కలియుగానికి తర్వాత మళ్ళీ ఎందుకు సత్యయుగం రావాలి, తర్వాత ఎందుకు త్రేతాయుగం, ద్వాపరయుగం రావాలి అని చెప్పి ఎవరన్నా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేరంటే ఇదే అంతమైపోతే మనిషి లేడు అనుకుంటున్నారు మన వాళ్ళంతా. కానీ నేనేమంటున్నా అంటమ్మా కాశీలో మళ్ళీ సృష్టి జరుగుతుంది. కాశీలో రాసి ఉంది ఎవరు పుడతారు, ఎక్కడ పుడతారు, ఏం పుడతారు, ఏ విధంగా పుడతారు, ఇది ఎన్నో యుగం అని రాసి ఉంది. అవి మనకు వద్దు, ఎందుకంటే మనం 100 సంవత్సరాల జీవితం కదా, ఆనందంగా ఉండి చనిపోతే చాలు కదమ్మా. కుంభమేళాకు సంబంధించి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చక్కగా వెళ్ళి స్నానం చేసి వస్తే సరిపోతుందా? ఇంకా అక్కడ ఏం చెయ్యాలంటారు? అఘోరాల ఆశీర్వాదం తీసుకోవాలి, అదొకటి మర్చిపోకూడదు. ఎందుకంటే అఘోరాలు ఎందుకు గురువుగారు దేవాది దేవతలు తీసుకోవచ్చు కదంటమ్మా. ఒక్క విషయం మాత్రం నేను స్ట్రేట్ అవే చెప్తా. అఘోరాల ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాలంటమ్మా, జీవితం మొత్తం దేవుడికి అప్పచెప్పిన శరీరాలు అవి. ఎప్పుడు కూడా సమాజంలోకి రాని వాళ్ళు, మరియు చితాభస్మాన్ని శరీర రక్షణకు రాసుకుంటారు, ఒళ్ళంతా రుద్రాక్షలు పెట్టుకుంటారు. కేవలం బంబం బోలేనాదని హరహర మహాదేవ్ అనే ఒక వర్డ్ తప్పితే ప్రాణాలు కూడా పోయినా అవతల వ్యక్తి ప్రాణమైనా తీసి వచ్చి నా భారతదేశం బాగుండాలన్న త్యాగమూర్తులు వాళ్ళు. అంటే దే ఆర్ ప్రొటెక్టర్ టు ది యూనివర్స్. అలాంటి వాళ్ళని పుట్టించిన మహనీయుడు. ఎలాగో దేవుణ్ణి ఎప్పటికైనా మొక్కుతామమ్మా, కానీ ఆ అఘోరాలు మాత్రం మళ్ళీ కనబడరు కదా.
కనబడిన ఆ ప్రత్యక్ష దైవాలను మొక్కడం చాలా మంచిది తల్లి. మన కోసం ఉన్నారు కదా, వారి కోసం ఉంటే అది విషయ వివరణలు వేరు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అఘోరాల మీద ఎంత దండయాత్ర జరిగితే ఎంతోమందిని కాపాడిన మహానీయులు వాళ్ళంతా. అఘోరాలు పొయ్యి కూడా అమ్మ 100 సంవత్సరాలే అయ్యింది. అఘోరాల జీవన శైలి సొసైటీ నుంచి పోయి ఓన్లీ 100 ఇయర్సే అయ్యింది. గోకులం ఉంది కదమ్మా, ద్వారక, గోకులం మీద దండయాత్ర జరిగినప్పుడు గత 100 సంవత్సరాల క్రితము 25,000 మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వస్తే వాళ్ళని తరిమి కొట్టిన చరిత్ర రాసుంది మన దగ్గర. మీరు ఎందులో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే అఘోరాలు చాలా దగ్గరగా ఉంటే ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ మారణ హోమాలు చాలా బలంగా జరుగుతున్నాయి. తలలు తీసేయడం అంటే చాలా పెద్ద సమస్య అని ఆలోచించి పోలీసు వాళ్ళు, ప్రొటెక్టర్సు, సెక్యూరిటీసు, ఎయిర్ ఫోర్సు, ఆ ఫోర్స్ అని వీళ్ళందరూ వచ్చాక వాళ్ళందరూ సైడ్ అయిపోయారు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అమ్మ, ఇప్పుడు హోమం, యాగం, వారు చేస్తున్న శాంతి పూజలన్నీ సమాజం బాగుపడడానికి ఈ సూక్ష్మంలో జరుగుతున్న ఏదైతే ఉంటాయమ్మా కలుషితంగా వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒక యాగానికి ఉన్న ఫలితం ఏందో మీకు తెలిసిందే కదమ్మా, 27 నక్షత్ర జాతుల చెట్ల యొక్క వనమూలికలు వేస్తాం మనం అందులో. అందుకని చెప్పేసి దాని పవిత్రత అమ్మ. మీరు అడుగుతున్న ఈ ప్రశ్నలు ఏంటంటమ్మా వెరీ డీపెస్ట్ ప్రశ్నలు ఇవన్నీ. ఎందుకంటే అసలు ఎందుకు చేయాలి, వారు ఎవరు మొక్కాలి, అసలు ఎక్కడి నుంచి వచ్చిందని ఈ చరిత్ర చాలా అవసరం. ఈ చరిత్రనమ్మ 3 నిమిషాల్లో చెప్తున్నారు చాలామంది. ఇది 3 నిమిషాలు చెప్పే చరిత్రనమ్మా అఘోరాల చరిత్ర. కొంచెం గమనించండి. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈరోజు భూమండలంలో అందరం బాగుండేలా ఒక గురువులు ఏం చేస్తారు, పీఠాధిపతులు ఏం చేస్తారు, పౌరోహిత్యం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఈ పంతుళ్ళు ఏం చేస్తారు, సాధువులు ఏం చేస్తారు, అఘోరాలు ఏం చేస్తారంటమ్మా వాళ్ళు పుణ్యమైన ఈ పంచభూతాలను గెలవడానికి అని చెప్పి ప్రాణాలను పణంగా పెట్టి మంత్రాలు చదువుతారమ్మా. వాళ్ళు మంత్రానికి శక్తి ఉంది మన దగ్గర, కానీ మనసుతో చేసిన మంత్రానికే శక్తి ఉంది. ఎవరు పడితే వాళ్ళు పలికితే మంత్రం అవుతుందా? బాగా గమనించండి. దానికి శరీరం శుద్ధి అవసరం, మనసు శుద్ధి అంతకన్నా అవసరం. నీ యొక్క వంశ ఆది బీజంలో నీవు కారణ జన్మడం అని చెప్పుకోవడం 3వ అవసరం. 4వ అవసరం ఏం తెలుసమ్మా, నిన్ను నీ కోసం కోరుకుంటే పూజ ఫలించదు. లోక కళ్యాణం కోసం చేసే వాళ్ళే కారణ జన్మలు. ఆ కారణ జన్మలే ఆ అఘోరాలు. అలాంటి అఘోరాలు గురువులు సాధువులని మనం మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే అమ్మా వాళ్ళు డైరెక్ట్ అప్రూవల్స్ కదా. దేవుడు ఇక్కడైనా లేడా? ఆడ ప్రయాగరాజులోనే ఉన్నాడా దేవుడు? ఇక్కడ మనం కూర్చొని స్నానం చేసుకుంటే మంగళ స్నానం అన్నారా దాన్ని? కానీ అక్కడ పుణ్యం ఉంది తల్లి, అక్కడ త్యాగం ఉంది, అక్కడ ఒక ఆనవాళ్ళు ఉన్నాయి, అక్కడ ఒక గుర్తుంది. ఆ గుర్తు పేరే మీరన్న రుద్ర ప్రయాగ్రాజ్. అక్కడ నుంచి 4 సరస్సుల్లో పోయే ఆ నదికి ఉన్న విలువ ఏంటంటే ఎందరో కారణం చేత దేవాది దేవతలు కూడా ఒక అడ్రస్ ఇచ్చిన రూట్ అది. ఎక్కడ కూర్చొని అక్కడ నేను పవిత్రమైపోతా అంటే అవుతుందా? మనసు ద్వారా పోవాలి అని అన్నది ఇక్కడ కూర్చొని పోవడం కాదు, అక్కడికి వెళ్ళి మనసు ద్వారా ఆలోచిస్తే అప్పుడు ప్రతిఫలం వస్తుంది. అడగంది అమ్మ అయినా పెట్టదు అంటారు కదా. ఇప్పుడు అడిగి చూడండి, ఇప్పుడున్న సొసైటీలో అమ్మ కూడా పెడతలేదు. గమనించండి, ఒకప్పుడు పెట్టేదమ్మ. మారాలి అనేది ఏది తెలుసమ్మ? మనస్సు. శాస్త్రం, ఇతిహాసం, పురాణం నువ్వైనా చదవగలవు, నేనైనా చదవగలం. ఈ నాలిక వల్ల మనస్సాక్షిని మార్చలేని ఏ గురువు మంత్రానికి విలువ తేలేడు. మీరు చెప్పిన విషయం చాలా డీప్ది. అలా ఎలా పూజించాలి, ఇలా ఎలా పోవాలంటమ్మా శరీరాల మీద ధ్యాస లేకుండా మంచి పంటల్లో ఏం తింటారో ఎక్కడ పండుకుంటారో తెలియని వాళ్ళు నువ్వే బాగుండాలని కోరుకొని వాళ్ళే వదిలేసి వాళ్ళ కుటుంబాలు లేవా? మీలాగా ఒక తల్లి కనలేదంటారా వాళ్ళని? ఆ తల్లికి ఈ కొడుకు గుర్తుకొచ్చినప్పుడు ఆ గర్భశోకం ఎంత బలంగా ఉంటుందో తెలుసా అమ్మ? ఈ కొడుకుకి ఆ తల్లి గుర్తుకొచ్చినప్పుడు ఎంత అది ఆలోచిస్తుంది కదమ్మా. అలాంటి త్యాగమూర్తులను చూడాలమ్మా. For more videos like this, subscribe Big TV channel.